40+ ఇయర్స్లో అంటే 43, 44, 45 మిడ్ ఏజ్లో బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అంటే యూజువల్గా పీరియడ్స్ 4 days 5 days అయ్యి ఆగిపోతున్న వాళ్ళకి నెల మధ్యలో బ్లీడింగ్ కనిపించినా, పీరియడ్స్ అయిపోయినా కూడా బ్లీడింగ్ ఇంకో 4-5 days అట్లాగా కొంచెంగా అవుతూ ఉన్నా, ఇర్రెగ్యులర్గా సైకిల్స్ వస్తున్నా చాలామంది ఇది మెనోపాజ్ వల్ల అనుకుంటా అని చెకప్ చేసుకోకుండా వదిలేస్తారు. అలా చేయకూడదు. ఇలా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. అన్నిసార్లు మెనోపాజ్ వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అని చెప్పలేము. స్కాన్ చేయాలి. స్కాన్ చేశాక లైనింగ్ ఎలా ఉంది, ఏమైనా పాలిప్స్ ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయా, ఓవేరియన్ సిస్ట్లు ఏమైనా ఉన్నాయా, ఇవి చెక్ చేసుకోవడం. గర్భసంచి పరీక్షలో ఇంకొక పార్ట్ HPV DNA టెస్టింగ్, ప్యాప్స్మియర్ టెస్టింగ్ ఇవి చేసుకోవాలి. అదేవిధంగా థైరాయిడ్, షుగర్ ఇలా జనరల్ హెల్త్ చెకప్ కూడా అవసరం. 40sలో బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చెకప్ కంపల్సరీ. ఒక స్కాన్, బ్లడ్ టెస్ట్, అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే HPV DNA టెస్టింగ్, ప్యాప్స్మియర్ కంపల్సరీగా చేసుకోవాలి.